సాధారణ ఎన్నికలు 2024 ప్రక్రియలో భాగంగా కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ జీవీఆర్ ప్రసాద్ రాజు, రెవెన్యూ సర్వే, సమాచార పౌర సంబంధాలు, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ సెంటర్ వద్ద కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్, సీసీ కెమెరాలు, టీవీలు, నెట్వర్క్ సదుపాయాలు, కౌంటింగ్ పరిశీలకులు, అతిథి గృహం, సిబ్బందికి భోజన ఏర్పాట్లకు సంబంధించి జేఎన్టీయూ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కంప్యూటర్ సైన్స్ పీజీ బ్లాక్, జేఎన్టీయూ అతిథి గృహం, ప్రిన్సిపల్ ఆఫీస్, ఇన్నోవేషన్ రీఛార్జ్ సెంటర్ తదితర బ్లాక్లను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పెనాయక్, కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్, జేఎన్టీయూ ప్రిన్సిపల్ ఎంహెచ్ఎం కృష్ణప్రసాద్, ప్రొఫెసర్ కృష్ణమూర్తి, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ డి నాగార్జున, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి బాబురావు, సర్వే ఏడీ బి లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.